హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు రాడికి స్వాగతం. ఈరోజు మన దగ్గర 4 ఇంచ్ బాక్సెస్ చూస్తున్నాము. 4 ఇంచ్ బాక్సెస్ ఎలా చేసుకోవాలి, ఏ కాంపోనెంట్స్ కావాలనేది. మన దగ్గర 2 రకాల బాక్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకటి లోకల్ బాక్సెస్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ లోకల్ బాక్స్‌లో ఇంకో మోడల్ ఇది. మీరు ఇక్కడ చూసినట్లయితే దీనికి అసలు ఫినిషింగ్ ఎక్కువ ఉంటుంది. వినైల్ ర్యాప్‌తో ఉంటుంది. సైడ్స్ ఎడ్జెస్ గాని కూడా మొత్తం అన్ని కర్వ్డ్‌గా ఉంటాయి. మొత్తం ప్యూర్ ఎండిఎఫ్‌తో చేసింటారు ఇది. ఎటువంటి ప్లైవుడ్ గాని ఏం గాని యూజ్ చేసిండ్రు. ఇది వెనకాల బ్యాక్ సైడ్ టర్నల్ ఇది. ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్రిల్ కూడా మీకు చెక్కతో వస్తుంది మొత్తం. సో ఇలా 2 బాక్సెస్ అయితే ఉన్నాయి 2 మోడల్స్‌లో. ఈ బాక్సెస్‌కి అయితే మీకు గ్రిల్ ప్లాస్టిక్ గ్రిల్ వస్తుంది. ఈ విధంగా ప్లాస్టిక్ గ్రిల్ ఉంటుంది లోకల్ బాక్సెస్‌కి. నెక్స్ట్ మనం వాడే ఊఫర్స్, ట్విట్టర్స్ సంగతి చూసుకుంటే మోస్ట్లీ నేను అవార్డే ప్రిఫర్ చేస్తాను. చూడండి, అవార్డ్ 4 ఇంచ్ బాక్స్ ఇది ఫుల్ రేంజ్. 4 ఇంచ్ ఇది ఫుల్ రేంజ్. ఈ అవార్డు ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఏంటంటే చాలా లైఫ్ ఉంటాయి. మెయిన్గా రీజన్ ఏంటంటే ఈ ఎడ్జ్ చూస్తున్నారు కదా, ఈ ఎడ్జ్ ఇది రబ్బర్ ఎడ్జ్ కాదు. ఇది దీంట్లో ఫోమ్ కానీ అట్లాంటి మెటీరియల్ యూజ్ చేయలేదు. ఒక మెష్ లాగా ఉంటుంది, ఒక క్లాత్ లాంటిది. ఈ మెష్ ఉండడం వల్ల ఏంటంటే దీని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. 2-3 ఇయర్స్ అయినా కానీ ఆల్మోస్ట్ మీకు చెక్కు చెదరకుండా ఈ పేపర్ అనేది అట్లాగే ఉంటుంది. నేను దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుంచి అవార్డ్ స్పీకర్స్ యూజ్ చేస్తున్నాను. ఎటువంటి ఇష్యూస్ కానీ ఏం కానీ రాలేదు నాకు. నెక్స్ట్ దీనికంటే కొద్దిగా హై ఎండ్ వచ్చి జిప్ కంపెనీ. అవార్డ్లో మేజర్గా ఏంటంటే మీకు వోకల్స్ బాగా వస్తాయి. ట్రెబుల్ కానీ, హై ఎండ్ ఫ్రీక్వెన్సీస్ కానీ, మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీ నుంచి హై ఎండ్ ఫ్రీక్వెన్సీ దాకా చాలా ఎక్సలెంట్ కవర్ చేస్తుంది అవార్డ్ అనేది. జిప్ అనేది ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్ అనమాట, బేస్ కూడా కవర్ చేస్తుంది. చూసారా, ఈ రింగ్ అనేది బాగా విడ్త్ ఎక్కువ ఉంది. సేమ్ ఇది కూడా మెష్ రింగే అనమాట. దీంట్లో కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవు. దీని బిల్డ్ క్వాలిటీ ఈ విధంగా ఉంటుంది. చూడండి టర్నల్స్. సో నెక్స్ట్ ట్విట్టర్స్ విషయానికి వస్తే, ట్విట్టర్స్ మనం జిప్ కంపెనీ ఉన్నాయి, మిలీనియం కంపెనీ ఉన్నాయి. ఇవి బేసిక్ ట్విట్టర్స్. ఇవి మ్యాగ్నెట్ ట్విట్టర్స్ తర్వాత నెక్స్ట్ రేంజ్ ఇంకా చాలా ఉన్నాయి. నియోడియం ట్విట్టర్స్ అని చాలా ఉన్నాయి. ఇవి బేసిక్ రేంజ్ అనమాట. జిప్ కంపెనీ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి. జిప్ కంపెనీలో మీకు పాజిటివ్, నెగిటివ్ పొలారిటీ టర్మినల్స్ ఇచ్చింటారు. మిలీనియం కంపెనీలో డ్రాబ్యాక్ ఏంటంటే ఆ పాజిటివ్, నెగిటివ్ అనేది మెన్షన్ చేసిండ్రు. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ ఇది కూడా. బేసిక్ రేంజ్లో గెట్స్ ద జాబ్ డన్, అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా ఉంటుంది ఇది కూడా. ఫుల్ రేంజ్ డ్రైవర్స్ వేసుకున్నప్పుడు, ఊఫర్స్ వేసుకున్నప్పుడు మీరు ఎటువంటి క్రాస్ ఓవర్ కానీ ఎటువంటి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఫుల్ రేంజ్ అంటే బేస్ నుంచి టాప్ ట్రెబుల్ వరకు, అంటే మొత్తం అన్ని ఫ్రీక్వెన్సీస్ని కూడా మ్యాక్సిమం కవర్ చేస్తుందని, ఆ ఊఫర్ యొక్క క్యాపబిలిటీ ఉంటుందని ఫుల్ రేంజ్ అంటారు. సో ఫుల్ రేంజ్ కాకుండా మీరు ఏదైనా ఊఫర్ లాంటివి, అంటే ఈ మధ్యలో మీరు ఫుల్ రేంజ్ ఎలాగా డిస్టింగ్విష్ చేస్తారంటే, ఒకవేళ ఈ పేపర్ కోన్ ఉందంటే ఫుల్ రేంజ్ అని అర్థం. ఈ పేపర్ కోన్ కనుక లేకపోతే ఊఫర్ అని అర్థం. అంటే బేసిక్ లేమన్ టర్మ్స్లో చెప్తున్నాను, అట్లాగే ఉండాలని రూల్ ఏం లేదు. బేసిక్గా ఈ పేపర్ కోన్ వల్ల ఏంటంటే ఆ ఎక్స్ట్రా ట్రెబుల్ అనేది, ఆ హై ఎండ్ అనేది ఈ పేపర్ కోన్ వల్ల కవర్ అవుద్ది. సో ఒకవేళ మీరు ఊఫర్ కనుక వాడుతున్నట్లయితే ఇలాంటి 2-వే క్రాస్ ఓవర్ బోర్డ్ యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ స్వీటన్ కంపెనీ నుంచి ఇక్కడ మీకు ఇన్పుట్ కామన్ అంటే గ్రౌండ్. ఇక్కడ నుంచి మీకు ఊఫర్కి, ట్విట్టర్కి సిగ్నల్ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ రెండింటికి మాత్రం ఇదే సేమ్ కామన్ గ్రౌండ్. ఈ విధంగా ఉంటుంది 2-వే నెట్వర్క్ బోర్డు. సో నెక్స్ట్ ట్విట్టర్ కెపాసిటర్స్. ఒకవేళ మీరు నెట్వర్క్ బోర్డు యూజ్ చేయట్లేదు అనుకుంటే ట్విట్టర్కి ఖచ్చితంగా కూడా కెపాసిటర్ అనేది యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే మనం ఇచ్చే ఆడియోగ్రాఫ్లో వోల్టేజ్ రేంజ్లో ఊఫర్ అనేది ఈ ఫుల్ రేంజ్ అనేది తట్టుకుంటుంది. ఒకవేళ మీరు ఒక 5 volts ఇచ్చారనుకోండి, 5 voltsకి ఇది ఒక 1 centimeter పైకి లేస్తే ట్విట్టర్లో ఆ మూమెంట్ అనేది ఉండదు. ఓన్లీ వెరీ హై అండ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే మూవ్ అయ్యేదానికి ఆ కాయిల్ క్యాపబిలిటీ ఉంటుంది. కానీ ఊఫర్లో ఏంటంటే ఫుల్ రేంజ్ మొత్తం కూడా పైకి కిందకి ఇది బాగా మూవ్ అవుద్ది. బట్ ట్విట్టర్లో అలాంటి కన్స్ట్రక్షన్ అనేది మీకు చూడడానికి ఉండదు. ట్విట్టర్లో చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఈ కాయిల్. మీరు ఏమాత్రం ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ట్విట్టర్ అనేది ఊరికే డ్యామేజ్ అయిపోద్ది. సో ఖచ్చితంగా కూడా ఫిల్టర్ కెపాసిటర్ అనేది వాడాలి. ఫిల్టర్ కెపాసిటర్స్ అనేవి మీకు నాన్ పోలార్లోనే వాడాలి, అంటే పొలారిటీ ఉండకూడదు. సపోజ్ మీరు నార్మల్ కెల్ట్రాన్ కెపాసిటర్స్ తీసుకున్నారనుకోండి, వాటికి ఇక్కడ బ్లాక్ కలర్లో ఇక్కడ ఒక ఇది ఉంటుంది అనమాట, స్ట్రిప్, అంటే అది గ్రౌండ్ పాజిటివ్ అని, ఖచ్చితంగా అది పోలార్. అలా కాకుండా మీరు ఇట్లాంటికి ఫిల్మ్ కెపాసిటర్స్ తీసుకున్నారనుకోండి, మెటల్ కెపాసిటర్స్, వీటిలో ఖచ్చితంగా పొలారిటీ ఉండదు. ఇవి ఎట్లాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్లస్ కైనా కనెక్ట్ చేయొచ్చు, ఇదైనా ప్లస్ కనెక్ట్ చేయొచ్చు. ఇలాంటి కెపాసిటర్ వాడడం వల్ల ఏంటంటే ట్విట్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఫిల్టర్ అయ్యి ట్విట్టర్కి సంబంధించిన హై ఎండ్ నోట్స్ మాత్రం ట్విట్టర్కి వెళ్తాయి.
లేదంటే ట్వీటర్ డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ట్వీటర్‌కి క్రాస్ ఓవర్ నెట్వర్క్ కానీ లేదా ఒక కెపాసిటర్ కానీ యూజ్ చేయాల్సిందే. సో నెక్స్ట్ కెపాసిటరు యూజ్ చేయాలన్నా బాగుంది. ఏ వాల్యూ యూజ్ చేయాలి? ఏ వాల్యూ యూజ్ చేయాలంటే మీరు ఎంచుకునే ఊఫర్‌ని బట్టి ఉంటుంది. సపోజ్ మీరు ఒక 8 ఇంచ్ ఊఫరు అంటే దాంట్లో బాగా లో ఎండ్‌కి అంతా కవర్ అవుద్ది. హై ఎండ్ అసలు కవర్ అవ్వదు. ట్రిపుల్ ఫ్రీక్వెన్సీస్ కవర్ అవ్వవు. హై ఫ్రీక్వెన్సీస్ కవర్ అవ్వవు అనుకుంటే 4.7 యూఎఫ్ అలాంటి వాల్యూస్ తీసుకోవాలి. లేదు మీరు ఇట్లాంటి ఫుల్ రేంజ్ డ్రైవర్ తీసుకున్నప్పుడు ఒక 2.2 యూఎఫ్ఓ లేదంటే 1 యూఎఫ్ఓ ఇలాంటివి తీసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ట్రబుల్ ఉంటుంది. మళ్ళీ అడిషనల్గా మీరు ఒక ట్విటర్ వేసి ట్రబుల్ పెంచడం వల్ల మీకు హై ఎండ్ నోట్స్ అంటే గజ్జల సౌండ్లు ఎక్కువ వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే మీరు ఇట్లాంటి కెపాసిటర్లో వాల్యూ తగ్గించుకోవాలి. 1 యూఎఫ్ఓ లేదా 2.2 లేదంటే 3.3 ఇలాంటి కెపాసిటర్లు వస్తాయి. ఒక్కొక్క కెపాసిటర్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఇది ఫిలిప్స్ కంపెనీది, ఇది పానాసోనిక్ కంపెనీది. ఇట్లా మీరు మంచివి చూసి తీసుకుంటే కంపెనీ బ్రాండెడ్ కెపాసిటర్ తీసుకుంటే మీ ట్విటర్ సౌండ్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది, చాలా స్మూత్గా వస్తుంది. ఎంత చీప్ క్వాలిటీ ట్విటర్ కూడా ఒకవేళ ఎంత బేసిక్ ట్విటర్లో కూడా మీరు ఒక మంచి ప్రాపర్ కెపాసిటర్ వేసి ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే బాక్స్ని పర్ఫెక్ట్గా వస్తుంది సౌండ్. ఇది ట్విటర్ల గురించి. నెక్స్ట్ బాక్స్ కన్స్ట్రక్షన్. బాక్స్ కన్స్ట్రక్షన్లో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వెంట్ ఇచ్చినాడు. ఇది సీల్డ్ బాక్స్. ఇది దీనికి అడిషనల్గా ఇంకో హోల్, ఇది జస్ట్ ఒక హోల్ మాత్రం, సింగిల్ హోల్ మాత్రం ఇచ్చినాడు. ఈ సింగిల్ హోల్లో మీకు టెర్మినల్ అనేది ఫిట్ అయిపోద్ది. అలా కాకుండా మీరు అడిషనల్గా ఈ హోల్ని ఒక జస్ట్ పైప్ లాంటి ఏదైనా పెట్టి క్లోజ్ చేయాలనుకుంటున్నారు, ఓన్లీ ఊఫర్ మాత్రం వాడితే అప్పుడు ఇది పోర్టెడ్ బాక్స్ అవుద్ది. 4 ఇంచ్ బాక్సెస్లో మ్యాక్సిమం సీల్డ్గానే ఉంటేనే బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 4 ఇంచ్ బాక్సెస్లో బేస్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలాంటి పాలిఫిల్ ఇక్కడ చూస్తున్నారు కదా, పాలిఫిల్ అంటారు దీన్ని. ఇలాంటి పాలిఫిల్ తీసుకొచ్చి డబల్ లేయర్, ఇది యాక్చువల్గా 3/4 ఇంచ్ థిక్నెస్. ఇది ఈ 3/4 ఇంచ్ థిక్నెస్ కాకుండా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ థిక్నెస్ వస్తాయి. నేను అందుకే డబల్ లేయర్ తీసుకున్నాను. డబల్ లేయర్ తీసుకొని మీరు దీన్ని కనుక లోపల ఫిట్ చేస్తే మీకు ఈ బాక్స్ వాల్యూమ్ కంటే కూడా ఆ సౌండ్ అనేది ఇంకాస్త బేస్ అనేది ఇంకాస్త ఎక్కువ పెరగద్ది. సో ఆ విధంగా మీరు బాక్సెస్ అనేటివి డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ కనెక్షన్స్. ట్విటర్ కనెక్షను చూడండి. కెపాసిటరు ఈ విధంగా సాల్డరింగ్ చేసుకోవాలి. కెపాసిటర్ నేనైతే ఇక్కడ గ్లూగన్ వేసి ఇక్కడ ఫిక్స్ చేసాను. పాజిటివ్ టెర్మినల్ కాడ పాజిటివ్ లీడ్ ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ నా స్పీకర్ నుంచి వచ్చే, నా యాంప్లిఫైర్ నుంచి వచ్చే పాజిటివ్ ఇస్తాను, ఇక్కడ నెగిటివ్ ఇస్తాను. వైరింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటాను. ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. నెక్స్ట్ ఊఫర్లో కూడా ఖచ్చితంగా మీరు పాజిటివ్ నెగిటివ్ సైన్ కరెక్ట్గా చూసే ఇవ్వాలి. ఇలా పాజిటివ్ నెగిటివ్ సైన్ కరెక్ట్గా చూసి మీరు యాంప్లిఫైర్ కూడా పాజిటివ్ నెగిటివ్ కరెక్ట్గా ఇస్తేనే మీకు ఇన్ ఫేజ్ అంటే ప్రాపర్గా సౌండ్ వస్తుంది. లేదనుకోండి ఈ ఊఫర్ కోన్ ఉంది కదా, పాజిటివ్ నెగిటివ్ ఒకవేళ రివర్స్లో అయితే పైకి ఆడాల్సిన మూమెంట్ కిందకి రివర్స్లో ఆడుతుంటుంది. అలా కిందకి రివర్స్లోకి వెళ్ళిపోయినప్పుడు మీరు ఎక్కువ వింటారనమాట. అంటే ఒక మీ స్పీకర్ ఇట్లా ముందు ఉందనుకోండి మీ ముందర, అలా కాకుండా మీరు వెనక నుంచి విన్నట్టు ఉంటుంది. సో మీరు ఫ్రీక్వెన్సీస్ అన్నీ అవుట్ ఆఫ్ ఫేజ్ వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఎప్పుడు కూడా పొలారిటీ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అంటే ప్లస్కి ప్లస్ అయినా ఇవ్వాలి, మైనస్కి మైనస్ అయినా ఇవ్వాలి. కొందరు అనుకుంటారు ఎటు తిప్పించి ఇచ్చిన సౌండ్ వస్తుంది కదా అని. ఎటు తిప్పించి ఇచ్చిన సౌండ్ వస్తుంది, కానీ ఆ ఫేజ్ డిఫరెన్స్ వల్ల ఏంటంటే మీరు వినే ఒక వినికిడి అనేది రివర్స్లో ఉంటుంది, ఎక్కువలాగా ఉంటుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా కనెక్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ప్రాపర్గా ఇవ్వాలి. పాజిటివ్ పాజిటివ్ ఇవ్వాలి, నెగిటివ్ నెగిటివ్ ఇవ్వాలి. అదేవిధంగా ట్విటర్ కూడా పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ ఇచ్చుకొని ప్యారలల్లో ఈ రెండు ప్యారలల్లో ఇట్లా చూసుకొని ఇవ్వాలి. ఈ విధంగా అయితే వైరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్కెట్. మీరు సీల్డ్ బాక్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక గ్యాస్కెట్ యూజ్ చేసుకోవడం మంచిది అనమాట. అంటే కంప్లీట్గా ప్రాపర్గా సీల్ అవుద్ది మీకు ఊఫర్ అనేది. ఈ హోల్ చుట్టూరు ఏదైతే ఈ ఊఫర్ ఉందో ఈ విధంగా ఈ హోల్ చుట్టూరు ఇది ఇంకా వన్ సైడ్ స్టిక్కీగా ఉంటుంది. ఇది కోటింగ్ ఉంటుంది ఇక్కడ అతుక్కునేదానికి గమ్ము. ఈ విధంగా మీరు రౌండ్గా కనుక నీట్గా వేసుకొని ఊఫర్ని ఫిట్ చేసుకుంటే మీ సౌండ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుద్ది. ఒక 4 ఇంచ్ బాక్స్ కింద చేయాలా అవసరమా అంటే డిపెండ్స్ ఆన్ మీ క్వాలిటీ, మీకు ఎంత కావాలి, మీరు ఏ విధంగా ఫినిషింగ్ చేయాలనుకుంటున్నారు అనేది ఓపిక్గా కూర్చొని చేస్తే మీ సౌండ్ క్వాలిటీ కూడా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ కూడా మీకు అర్థమవుతాయి. చూడండి, ఇది ఫినిష్డ్ బాక్స్ అనమాట. చూసారంటే మీకు ఇక్కడ చుట్టూరు గ్యాస్కెట్ వేసినాను. ఓకేనా. ట్విటర్ కూడా మీరు ఇది ఓపెన్ చేస్తే ట్విటర్ బ్యాక్ సైడ్ గ్యాస్కెట్ ఉంటుంది. ఈ గ్యాప్ కనిపిస్తుంది చూడండి, ఆ గ్యాస్కెట్ వల్ల అది మొత్తం ఈ విధంగా ఫినిషింగ్ అయితే చేస్తాను. ప్రతి బాక్స్ కూడా నీట్గా క్లీన్గా ప్రాపర్గా చేసుకుంటే మీ ఆడియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుద్ది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను రిప్లై ఇస్తాను. లేదు మీకు ఇలాంటి అసెంబ్ల్డ్ స్పీకర్ సెట్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీ యొక్క ప్రిఫరెన్స్ అంటే మీరు హై అండ్ నోట్స్ ఎక్కువ వింటారా, వోకల్స్ ఎక్కువ వింటారా, మిడ్ బేస్ ఎక్కువ కావాలా, మీ ప్రిఫరెన్స్ మాకు చెప్పినట్లయితే దాని ప్రకారం నేను డిజైన్ చేసి మీకు పంపిస్తాను.
థాంక్స్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ నెల్లూరు ఆడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.